మా ఊరికి ఏడు మైళ్ళ దూరంలో కోటప్ప కొండ ఒక మహాక్షేత్రం. అది శివక్షేత్రం. కొండ మీద శివలింగం, ఒక గుడి. శివరాత్రికి కోటప్ప కొండకు ప్రభలు వస్తాయి. ఆ అట్టహాసం, అలంకారాలు, మెడతాళాలు, ఎద్దులు, ఉత్సాహ సంరంభాలు వర్ణనాతీతంగా. శివరాత్రికి ఇటు అటు 2-3 రోజులు ఊరి మీద ఊరులాగా ఉంటుంది. ధగద్ధగాయమానం, దేదీప్యమానంగా ఉంటుంది. బొమ్మల దుకాణాలు, చెరకు గడలు, వీధుల నిండా 2 ఎడ్ల బండి, ప్రజలు, తెరణాలంతా మా ఊళ్ళోనే. స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడు జులుంలాగా సాగుతుండే రోజుల్లో కోటప్ప కొండ దగ్గర ప్రజలు అదుపాజ్ఞల్లో ఉంచడానికి పోలీసులు కాల్పులు జరపడం, ప్రజలు తిరగబడడం, చిన్నపరెడ్డి నాయకత్వంలో పోలీసులను హతమార్చడం, చిన్నపరెడ్డికి మరణశిక్ష పడడం. సైసైరా చిన్నపరెడ్డి. మా ఊరి అలాగే జానపదుల నోళ్లలో చిన్నపరెడ్డిపై పాటలు, పద్యాలు కొట్టడం మా ఊరి దగ్గరే. శ్రీ కేఎల్ రావు గారి స్వీయ చరిత్రలో ఈ ఉదంతం ముందట. అప్పుడు ఆయనకు 8-9 ఏళ్ల వయసు. ఈ దొమ్మి జరిగినప్పుడు శివరాత్రి ఉత్సవంలో ఆయన పెద్దల వెంట ఉండటం ఆయన చెప్పారు స్వీయ చరిత్రలో కేఎల్. ఆ ప్రాంతంలో సై చిన్నపరెడ్డి, నీ పేరే బంగారప్ కడ్డి అని చిన్నతనంలో మేము పాటలు పాడుతుండే. మాకు ఉయ్యూరులో మేము హై స్కూల్లో చదివేటప్పుడు తిరుపతినేని సుబ్రహ్మణ్య చౌదరి గారు, సుబ్రహ్మణ్యం గారు తెలుగు పండిట్, సీనియర్ తెలుగు పండిట్, ఆయన ఈ పాటలు పాడుతూ మమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. కోటప్ప కొండ దగ్గరకు వచ్చేంత ఎత్తైన ప్రభులు దేశంలో ఏ ప్రాంతంలో ఉండవేమో. మా ఊరికి అంతా 2-3 మైళ్ళ దూరం పమిడిపాటు అనే అగ్రహం. బెల్లంకొండ వారి కుటుంబం ప్రఖ్యాతి చెంది అగ్రహారీకుడు కారు. వారు అపర శంకరుడని ప్రఖ్యాతి గ్రహించారు. బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు ఆ ఊరివారు. మహావిద్వాంసులాయ అంతా 39 ఏళ్ళు బతికారు. సముద్ర మథనం, రుక్మిణీ పరిణయం, శరద్రాత్రి వంటి మహోద్గ్రంథాలు సంస్కృత భాషకు అలంకారంగా రాశారు. హయగ్రీవ ఉపాస అంత గొప్ప పండితులు ఎప్పుడో కానీ పుడుతూ ఉండరు. ఆ కోవలోని వారే బెల్లంకొండ రాఘవరావు. గొప్ప దేశభక్తులయ్యారు. విద్వాంసుడు, కవి, పండిత, పోషకుడు, ప్రముఖ సాహితీవేత్త, గొప్ప కవులు కవిలిపాడు వచ్చిన రోజున తరబడి ఆయన ఆతిథ్యం స్వీకరిస్తూ ఉండి. అలా తిరుపతి వెంకటగౌరి, విశ్వనాథ, గిడుగు రామ్మూర్తి పంతులు పమిడిపాడు వచ్చి ఇంకెందరో కవులు, పండితులు వస్తూ ఉండే. బెల్లంకొండ రాఘవరావు గారు గొప్ప జాతీయ. గుండవ లక్ష్మీనారాయణ పంతులు గారి మాలపల్లిని ప్రచురించిన కీర్తి రాఘవరావు గారు. బెల్లంకొండ రాఘవరావు గారి ధర్మపత్ని కమలమ్మ గారు గొప్ప విద్వాంసులు. ఆమె సంస్కృతంలో రచించిన రామలింగ ప్రతిష్ఠ అన్న సంస్కృత కావ్యం పండిత ప్రశంసలు అందుకున్నారు. వీరి కుమారుడే బెల్లంకొండ రామదాస్. నవ్య కవులలో, నాటక రచయితలలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. రామదాసు రచించిన ఆకాశరామన్న, మాస్టర్జీ, పునర్జన్మ వంటి నాటకాలు బాగా ప్రచారం పొందాయి. మా ఊళ్ళో హై స్కూల్ చాలా ప్రాచీనమై పేరు ప్రఖ్యాతులు మహా విద్వాంసులు, ఉత్తమ బోధకులు, అధ్యాపకులుగా హై స్కూల్ చరిత్రను ఉజ్వలం చేసి దశరథరాజనందన చరిత్రమన్న మహోద్గ్రంథాన్ని అశ్వధాటి వృత్తాలలో నిర్యోష్ట్యంగా రాసి భద్రాచల శ్రీరామచంద్రులకు అర్పించిన ఘన విద్వాంసుడు లంకా సీతారామ శాస్త్రిగా మా స్కూల్ ఉపాధ్యాయుడు. మధుర వాంగ్మి, గొప్పవేత్త, బహుశాస్త్ర పారంగతుడు శ్రీ సీతారామ శాస్త్రుల గారు. అలాగే భావ కవిత్వోద్యమంలో
ఆధునిక ఖండ కృతులతో పరిచయమున్న వాళ్ళెవరు నాయని సుబ్బారావు గారిని ఎరగకపో. సౌభద్రుని ప్రణయాత మాతృగీతాలు ఆధునిక కృతుల్లో విశిష్టం. ఉన్నతుడాయి వారి గీతాలు కూడా నిసర్గ మనోహరాలుగా సౌందర్య దీప్తులను వెలారుస్తూ మా హై స్కూల్ హెడ్ మాస్టర్గా నాయని సుబ్బారావుగా వారి కుమార్తె నాయన కృష్ణకుమార్ అస్మదాదుల హృదయ క్షేత్రాలు సాహిత్య అభిరుచిని పురోధి చేసి ప్రాచీన నవీన సంప్రదాయాలు భావాలు మా ఊరు సంగమక్ష నిత్తకవి నారాయణ కవి ప్రౌఢకృతి రంగరాయ చరిత్రాన్ని కృతి పొందినవారు మా ఊరి జమీందారులే. ఆధునిక యుగారంభంలో వంగదేశపు చైతన్య ప్రభావాన్ని భక్తి సాహిత్యాన్ని భావావేశాన్ని తెలుగు వాళ్లకు పరిచయం చేసి సాహిత్య కుసుమావళి ఏకాంత సేవ సమర్పించిన వెంకట పార్వతీశ్వర కవుల కవిరాజహంస బిరుదాన్ని సమర్పించింది మా ఊరి సభలోనే. కవిరాజహంస బిరుదం అంతకు పూర్వం తెలుగుదేశంలో లేదు. కవి కులాలంకారులైన కవిశ్రేష్ఠులు మా ఊరు కవిరాజహంస బిరుదు ప్రసాదించి అది మాకు గర్వకారణం. మహాప్రతిభావంతుడు గొప్ప వ్యుత్పన్నుడు శృతి స్మృతి పురాణేతిహాసాల నుండి ఆంధ్రుల చరిత్ర వెలికి తీసిన గొప్ప చారిత్రక పురుషోధకుడు పురాతత్వవేత్త వంటి బిరుదులు పండిన సంహితాభ్యాస సొక్కుని ఇంగ్లీష్ చరిత్రకారుడు చారిత్రక ప్రమాణాలన్నిటి శానూపనంగా పరీక్షించినవారు ఆంధ్ర మహాసామ్రాజ్యమన్న మహోద్గ్రంథ రెండు సంపుటాలు ప్రకాశింపచేసినవారు నడింపల్లి జగన్నాథర పంతులుగా మా ఊరే. చరిత్ర పరిశోధక అగ్రేసుడు కోన వెంకట్రాయ శర్మ గారి మా ఊరితో సన్నిహిత సంబంధం. గ్రాంధిక భాషావాదుడు నాయకత్వం వహించి ఆంధ్ర సాహిత్య పరిషత్తు స్థాపించి కావ్య భాషా సమర్థనలు ప్రకటి దేశీయంలో సామాన్యంగా ఎవ్వరు పొందని మహోన్నత అధికారాలు సంప్రాప్తించిన తెలుగు సాహిత్యాన్ని తెలుగు చరిత్రను జీవితాధికంగా అభిమానించిన జయంతి రామయ్య పంతులు గారు మా ఊళ్ళో డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగించారు. ఆసియా దేశాల్లో జాగృతమైనటువంటి నవ చైతన్య స్ఫూర్తి సామ్యవాద మహావిప్లవ పంథ జయగీతిక శ్రీశ్రీ ప్రపృష్ట సృష్టి మరో ప్రపంచంతో పాటు గాని నయాగరా వచన కవిత్వ మహోత్కృష్ట జలపాతాల నవ అవతరణ సాధించిన యువత కవితా అభిరాముడు మా ఊరివాడు. ఈ కావ్యాన్ని మా ఊళ్ళోనే ప్రచురించారు. అనిశెట్టి సుబ్బారావు గారిది మా ఊరు. ఏల్తూరి సుబ్రహ్మణ్యం, కుందిత్త ఆంజనేయులు, బెల్లంకొండ రామదాసు మా ఊళ్ళోనే నయాగరాను సృష్టించి భూమార్గం పట్టి అఖిల భారత స్థాయి ప్రపంచ స్థాయి 4 భూఖండాల్లో కచేరీలు చేశాడే. తన వేణువు గొప్ప వేణువాదన ప్రసిద్ధి చెందిన ఏల్చూరి విజయ రాఘవరావు మా నరసరావు పేటవ. ఆయన కీర్తి ఖండాంతరాలకు కూడా ప్రస్తుతం ఫిల్మ్స్ డివిజన్లో ఉన్న విజయ రాఘవరావు ఇప్పుడు రిటైర్ అయ్యి అమెరికాలో పిల్లల దగ్గర అఖిల భారత సంగీత కార్యక్రమంలో విజయ రాఘవరావు గారి ఫ్లూటు కచేరి ఆకాశవాణి నుంచి అనేకసార్లు అఖిలాంధ్ర దేశమంతా ఊరు వాడ మెచ్చుకొని పాండవోద్యోగ విజయ కృష్ణ పాత్రధారి బెల్లంకొండ సుబ్బారావు గారిది మా ఊరే. ఆబాల గోపాలం ఆయన్ని ఆ రోజుల్లో ఎరుగుదు. సినిమా రంగంలో కీర్తి ప్రతిష్టను పొందించిన వివిధ రసాలను విశిష్టంగా ఒప్పించగలిగే సిఎస్ఆర్ ఆంజనేయులు మా ఊళ్ళోనే పుట్టారు. చింతామణి నాటకంలో సుబ్బిశెట్టిగా అఖిలాంధ్ర దేశము మరువలే హాస్యరసోత్పాదన చేసి రంగస్థలం మీద తన సహజ ప్రతిభను చూపే అరవల్లి సుబ్బారావు మా ఊరి వాడే.
అరనవల్ నవీనాంధ్రదేశ చరిత్రలు అత్యంత విషమ దర్పంగా హుందాగా గొప్ప రాజనీతిజ్ఞతతో పరిష్కరించి తెలుగుల ఐకమత్యాన్ని నిలిపే దీశ కాసు బ్రహ్మానందరెడ్డిది మా ఊరు. ఆధునిక కాలంలో స్వాతంత్రం రాకపూర్వంగా వచ్చాకగా ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో వచ్చినంత ఉద్భాతాలు, సంతాపాలు, చిక్కులు, చీకాకులు, ఆత్మహనన ప్రయత్నాలు జరగ అన్నింటినీ భరి ఆత్మస్థైర్యంతో నిలువగలగడం గొప్ప ఆత్మశక్తిని, రాజనీతి దౌరంధర్యాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో ఆయన గారు అలా నిలబడకపోతే బ్రహ్మానందరెడ్డి తెలుగుల ఏకత్వం విచ్ఛిన్నమైపోయి బ్రహ్మానందరెడ్డి మా ఊళ్ళోనే లాయర్గా ప్రాక్టీస్ చేసి అఖిలాంధ్రదేశాన్ని ముఖ్యమంత్రిగా అటు పిమ్మట పాలించారు. ఆధునిక కాలాన హిందూ ధర్మశాస్త్రంపై అత్యంత ప్రామాణికులైన జీసీవి సుబ్బారావు లా కాలేజీ ప్రిన్సిపాల్ మా ఊరి ఉన్నత పాఠశాల విద్యార్థి అని చెప్పుకోవడం మాకెంతో సంతోషం కలదు. ఉత్తమ శ్లోకుడు, మహామనిషి, పత్రికా సంపాదకుడి ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నవారు అయిన శ్రీ పేవలవెన్ను రామకోటేశ్వరరావు గారు మా ఊరే కదా. పవిత్రుడైన సౌందర్య రాధకుడై అఖిల భారత స్థాయి చూసిన పత్రికా రంగంలో ఆయనతో సాటి గలవ వేల మీద మాత్రమే లెక్కకు రాగలిగి ఆధునికులలో మనోవిజ్ఞానాన్ని, మానవత్వపు లోతులను తరచిగా గొప్ప హృదయ స్పందనతో వస్తువు, కథనం, శిల్పం కూడా సవ్యంగా సంతరించగా నిర్వహించగా సావలి వెంకట శాస్త్రిగా వెంచాసాంట మా ఊరి ఉన్నత పాఠశాలలో మా ఊరి వాతావరణాన్ని ప్రతిఫలించే కథలు రాశారు. ఉదాత్తానుదాత్తాల కలగా పులగమైన మానవ జీవిత మహాకావ్య సూక్ష్మంగా విశ్లేషించి ప్రతిస్పందన అక్షరబద్ధం చేయడం వెంచాసాగారి మార్గం. మన జీవితంలో మన నిత్యం చూసే వివిధ ఘట్ట ఎందరెందరో వ్యక్తులు మనకిచ్చే ప్రేరణతో కథలు రాయాలనడం వీరి అభిమతం. ఎత్తుగడ, ముగింపు, శైలి, శిల్పం, రాజకీయ, సాంఘికాది అభిప్రాయాల తాదాత్మ్యం కథారచనకు అంత ముఖ్యం కావనేది వెంచాసాగారి అభిప్రాయం. అరవిందుల యుగ సాధనం, సమన్వయ దృక్పథాన్ని, ఆధ్యాత్మిక పారమ్య దర్శనాన్ని అవగాహన చేసుకొని అరవిందుల దివ్య జీవిత తెలుగులోనికి అనూదితం చేస్తారు. శ్రీ దేశిరాజు వెంకటకృష్ణ శర్మ గారి మా ఊరితో సాన్నిహిత్యం, భావ కవులలో ప్రత్యేక బాణీతో బయలుదేరిన తర్వాత సాహిత్యాన్ని వదిలిపెట్టి తత్వచింతన పట్ల ఆకృష్టులు కావడంలో ఇన్నాళ్ళు అంతర్వాణిగా ఉండిపోయిన తోస్తోంది వీరి వాణి. అరవిందుల యోగ దర్శనంపై ఇప్పుడు వీరు ఉద్గ్రంథాన్ని వీరు రాశారు. ఆయన ముద్రణ కాకుండానే స్వర్గస్థు. నాకు తెలిసిన వారు నా ఊరంతా నిజంగా మా ఊరి చరిత్రలో ఎంతో స్వల్ప భాగమే నాకు. మా ఊరి పేరు చెప్పగానే పెద్దలందరూ పోలవెన్ను రామకోటేశ్వరరావు గారి గురించి వాకప్ అది సహజం. ఎందుకంటే భారతీయ సంస్కృతి పట్ల, ఉదాత్తమైన సౌందర్యం పట్ల ఆరాధనాభావం ఉన్న వాళ్ళెవరు ఆయన గారి గురించి అడగకుండా ఉండలేరు. మా రామకోటేశ్వరరావు గారు ప్రియాలాప సౌఖ్యం నెరపడానికి శ్రీ కాటూరి వెంకటేశ్వరరావు తరచు మా ఊరు వచ్చే రైల్వే స్టేషన్ వైపు వెళ్ళే సిమెంట్ రోడ్డుపై ఎన్నాళ్ల క్రితము కట్టిన గంభీరమైన చర్చికి పక్కగా తాలూకా కచేరీ భవనాలకు ఎదురుగా కోటేశ్వరరావు గారి గృహం. ఆ ఇంటి పేరు త్రివేణి నిలయం. ఆ ఊళ్ళోని సాహితీ ప్రియులందరికీ అది ప్రయాగ. ఊళ్ళోకి ఏ ప్రముఖ సాహితీవేత్త వచ్చిన
వారిని దర్శించకుండా ఉండ. అలాంటి ఆంధ్రదేశంలో వారి పట్ల ఉండే గౌరవ భావం. ఊళ్ళో ఏ సాహిత్య సభ జరిగిన, సంగీత సాహిత్యవేత్త అభినందన సభ జరిగిన కోటీశ్వరరావు గారు అధ్యక్షత వహించడం లేక అభినందించడం జరగాల్సింది. మా ఊరి కళాశాల వచ్చి కూడా అర్ధ శతాబ్ది, స్వర్ణోత్సవం కూడా 2 దశాబ్దాల కాలం ప్రిన్సిపాల్గా గురుతర బాధ్యతలు నిర్వహిస్తూ విద్యార్థుల వైజ్ఞానిక మనోవికాసాల పెంపొందించే ఘన గౌరవం శ్రీ ఇలీంద్ర రంగనాయకులు గారి రంగనాయకు. మాకు విద్యాబుద్ధులు ప్రదానం చేసిన శ్రీ రంగనాయకులు గారు గొప్ప సాహితీవేత్త. చాలా నవలలు రాశారు. వీరు విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచడం, ఉద్యోగ విధులను ఆదర్శంగా నిర్వహించడం మా ఊరి కాలేజీకి పేరు ప్రఖ్యాతులు రావడానికి మా ఊళ్ళో గొప్పగా చదువు చెప్పగల పండితులందరూ గొప్ప పాండిత్యం ఉన్నవారు. శ్రీ తూములూరి కృష్ణమూర్తి శాస్త్రి మహోదయ్ ఉభయ భాషా పండిత్, శ్రీ మద్దులపల్లి సత్యనారాయణమూర్తిగా, శ్రీ అన్నం భట్ట సూర్యనారాయణగా విద్యార్థులకు ప్రీతి. గొప్ప అధ్యాపకులుగా మా ఊరి కాలేజీలో చదువుకున్న విద్యార్థులందరూ విదేశాలకు కూడా వెళ్ళి అత్యంత ప్రతిభాశాలులై గొప్ప విద్యా సంబంధమైన యోగ్యతలను, పట్టాలను పొందారు. పెద్ద ఉద్యోగాలు చేపట్టారు. మా ఊళ్ళో స్కూల్లో చదువుకున్న రోజులు, కాలేజీలో చదువుకున్న రోజులు తలుచుకుంటే పారవశ్యం లాంటి అనుభూతి కలిగి. ఎందుకంటే నా సుఖ దుఃఖాలు, నా లావమానాలు అన్నీ తారుణ్యంతో కూడి, ముగ్ధత్వంతో కూడి అనుభవాలు మా ఊరితోనే ముడిపడి ఉన్నాయి. చిన్ననాటి చదివి ప్రేమించిన వ్యక్తులకు మా ఊరే రంగస్థలం కను. 50 ఏళ్ల కింద ఇంటర్ పాస్ అయిన రోజుల్లో మా ఊళ్ళో శ్రీ కోరవెన్ను రామకోటీశ్వరరావు గారితో నాకు దగ్గర పరిచయం. అంతకు పూర్వం దూరం నుంచి మాత్రమే దగ్గరగా పోయి మాట్లాడి విషయాలు తెలుసుకునే ధైర్యం అప్పుడు లేదు. బిఏ కూడా అయ్యాక దగ్గరతనం కొంచెమే. ఆ రోజుల్లోనే వివిధ పత్రికల్లో చిన్నతనపు రచనలు ప్రకటించడం, రచనలు చూడటం వారు కావు. వారి దగ్గరికి వెళ్ళి ఆ విషయాలు ప్రస్తావించగల ధైర్యం రావడం, భావ కవిత్వోద్యమంతో వారికి గల సన్నిహిత సంబంధం, కృష్ణశాస్త్రి, నాయని, విశ్వనాథ గురించిన తమ పాత జ్ఞాపక వారు అప్పుడప్పుడు ప్రస్తావించారు. నేను హైదరాబాదు నుంచి మా స్వగ్రామం నరసరాపేట వెళ్ళినప్పుడల్లా తప్పక రామకోటీశ్వరరావు గారిని దర్శిస్తూ ఉండే. వారు ఎంతగానో ఆదరంగా, కృష్ణశాస్త్రి గారిని చూశావా, ఎప్పుడైనా బుర్రా సుబ్రహ్మణ్యాన్ని కలిశావా, ఇటీవల రవీంద్ర భారతిలో సాంస్కృతిక సాహిత్య ఉత్సవాలు ఏమేమి జరిగాయ్యా అని ప్రశ్నించారు. తాము చదువుకున్న రోజులు సంగతి, మద్రాసు, బెంగుళూరులో తమ గాఢ మిత్రులకు సంబంధించిన విశేషాలు మీ అనుభవాలు, జ్ఞాపకాలు చెబితే వాటిని నేను అక్షరబద్ధం చేస్తానని కోరారు. చాలాసార్లు ఆయన ఎంతో ఆప్యాయత కనబరుస్తూనే నలుగురు తెలుసుకోవాల్సిన ఘనత ఏముందయ్యా నాలో అని తప్పించుకో. కానీ నేను చాలాసార్లు అనగా సంగ్రహంగా వారు ఎప్పుడు చెప్పింది అప్పుడు నోట్సులాగా వ్రాసి మళ్ళీ వారికి చదివిని వారి అంగీకారాన్ని పొంది ప్రచురించేటప్పుడు నేను చెప్పగా వ్రాశానని మీ పేరు కూడా చేర్చమని చెప్పారు రామకోటి. ఆంధ్రప్రదేశ్ మాసపత్రికలో 1972 6 సంచికలలో ఈ రచన ప్రచురింపబడి ఇప్పుడు పుస్తక రూపాన ఒకసారి ఎప్పుడో ప్రాస్తావికంగా వికే గోకవ్వి గారి గురించి చెబుతూ నువ్వు వెళ్ళి నేను రామకోటేశ్వరరావు ఒకే ఊరు వాళ్ళమని పరిచయం చేసుకోమని చెప్పారు. నాకు కోలవెన్నువారు. అప్పుడు గోకవ్ గారు హైదరాబాదులో. ఆయన అలా చెబుతుంటే నాకు నవ్వు వచ్చి, అయితే దీనివల్ల మా ఊరంటే కోలవెన్నువారికి కూడా కొంచెం అభిమానం, అత్యంత అతిశయము ఉన్నాయన్న మాటలు నేను గోకవ్ గారిని దర్శించలేదు,
కోటేశ్వరరావు గారు నేను ఒక ఊరి వాళ్ళమని చెప్పనులే. అయినా మా ఊరనగానే కోటేశ్వరరావు గారికి, ఆయనగానే మా ఊరు అస్మదాదులు అవినాభావం సంబంధం కవి. కాబట్టి కొంతలోకం భావుకతతో మా ఊరి గురించి ఈ 4 ముక్కలు రాసి రామకోటేశ్వరరావు గారు ఈ పుస్తకాన్ని చూస్తే ఎంతో సంతోషించేవారు. వారి ధర్మపత్ని కూడా స్వర్గతి చెందడంతో ఈ పుస్తకాన్ని చూసి ఎవరిని సంతోష పెట్టాలి అని విచారం నాకు. అయిన రామకోటేశ్వరరావు గారి ఎంతో అభిమానం ఉన్నవారు, వారిని గౌరవించినవారు, ఎప్పటికీ ఆయన్ను తలుచుకొని కీర్తించేవాళ్ళు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ ఈ పుస్తకాన్ని సమర్పిస్తున్నానని చాలా వినయంగా చెప్పారు అక్కిరాజు రమాపతిరావు. ఇప్పుడు ఇదంతా ఎవరు చెప్పారు? అక్కిరాజు రమాపతి చెప్పు. రేపటి నుంచి కోలవెన్ను వారి జీవితానుభవాలు, అసలైన అనుభవాలు ప్రారంభం.